మనం ఇప్పుడు వాడే టెంట్స్ కానీ క్యాంపింగ్ డేరాలు కానీ అసలు ఈ మొబైల్ హౌస్ అనే కాన్సెప్ట్ ఐడియా ఎవరిదో తెలుసా? దీనికి పేటెంట్ హక్కులు పూర్తిగా బైబిల్ కాలంలోనే ఉన్నాయి. ఇల్లు కట్టుకోవడం అంటే పునాది వేసి రాళ్లు పేర్చి కడతాం, కానీ అవసరమైనప్పుడు ఇంటిని మడతపెట్టి వెంట తీసుకువెళ్ళడం అనేది ఎంత అడ్వాన్స్డ్ ఐడియా. ముఖ్యంగా పశువులను మేపుకుంటూ ఊరూరా తిరిగే వాళ్ళకి ఒక చోట స్థిరంగా ఉండటం కుదరదు. మరి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సంచార జీవనం కోసం టెక్నాలజీ ఎవరు కనిపెట్టారు? దీనికి ఆన్సర్ బైబిల్లోని ఆదికాండము 4వ అధ్యాయం 20వ వచనంలో క్లియర్గా ఉంది. అక్కడ యాబాల్ అనే ఒక వ్యక్తి గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, ఇతడు పశువులు కలిగి గుడారాలలో నివసించే వారికి మూల పురుషుడని చెప్తుంది. అంటే హిస్టరీలోనే ఫస్ట్ టైం జంతువుల చర్మాలతో కర్రలతో ఇల్లు కట్టుకునే ఆర్కిటెక్చర్ ఇతడే స్టార్ట్ చేశాడు. దేవుడు మనిషికి ఇచ్చిన ఈ తెలివి వల్లే తర్వాత అబ్రహాము గారు గాని ఇశ్రాయేలు ప్రజలు గాని ఎడారిలో అన్ని సంవత్సరాలు సురక్షితంగా బ్రతకగలిగారు. సో గుడారం అనేది ఒక పైకప్పు మాత్రమే కాదు, అది మనిషి ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలడనే ధైర్యం. ఏ పరిస్థితుల్లోనైనా బ్రతకడానికి దేవుడు ఇచ్చిన గొప్ప విజ్డమ్ అది. పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్న అనేకమైన అద్భుత విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. షేర్ ద వర్డ్, స్ప్రెడ్ ద ట్రూత్.